చూసారా, పుట్టు ఇడియాపం ఆగకుండా వెళ్ళిపోతారని అందరూ ట్రోల్ చేస్తున్నారు. చూసారా, మా ఇంటి ముందు ఆగి మైక్ పెట్టి పాపం ఫోన్ చూసుకుంటున్నాడు. వీళ్ళ మీద ఎందుకంటే అన్యాయంగా అవార్డులు వేస్తారు. టైం ఎంత అవుతుందండి? 9:30 అవుతుంది. మామూలుగా అయితే 6-7 మధ్యలో వచ్చేవాళ్ళు. వీళ్ళు ఇళ్ళకాడ అమ్మే కన్నా హోటల్స్కి వేసేస్తారండి. 10 రూపాయలకి 5 అలాగా. మాకైతే 3 ఇస్తారు. వేసేది చూసారా, నీట్గా చేతికి కవర్ వేసుకుంటారు. కవర్ వేసుకుని చక్కగా నీట్గా ఇస్తారు. మనం ఇంట్లో ఏమన్నా కుర్మాలాగా వండుకొని లేదా కొబ్బరి మిక్స్ చేసుకొని పాలు వేసుకొని తింటే ఇది జ్వరం వచ్చిన వాళ్ళు, ముసలి వాళ్ళు అందరూ తినొచ్చండి. ఇడ్లీలాగా బియ్యం పిండిలో ఉప్పు కొంచెం నీళ్ళు కలిపి కారపూస గిద్దెల్లాగా ఉత్తుతారండి, చుట్టులుగా. అది ఇడ్లీతో సమానం. పుట్టి వైట్ రైస్ వరిపిండి అండి. అది అందరూ ఇష్టంగా తింటారు. చిన్నపిల్లలకు కూడా పెట్టచ్చు. మనం ఏమైనా నాన్ వెజ్ అంటే పాయ అలాంటి కాంబినేషన్ బాగుంటుంది. లేదంటే మసాలాగా తినాలంటే కుర్మా లాంటివి బాగుంటుందండి. మన పెళ్ళిళ్ళలో కూడా ఇలాంటి వాళ్ళ దగ్గర 100,000 లెక్కన కొనేసి మనకి పెళ్ళిలో టిఫిన్లో ఇడ్లీ, దోశ, ఒక ఇడియాపం వేస్తారు. తర్వాత ఒక చపాతీ వేస్తారు, కొంచెం ఫ్రైడ్ రైస్ వేస్తారు, పక్కన 2 కుర్మాలు ఉంటాయండి. దాంతో ఇది కాంబినేషన్ బాగుంటుంది. ఇడియాపం అబ్బాయి మాకు రోజు వస్తారండి, 2-3 వస్తారు. 10 రూపాయలకి. ఇదివరకు 5 ఇచ్చేవాళ్ళు, 4, ఇప్పుడు 3 ఇస్తున్నారు. టైము లేట్గా వచ్చినా కూడా అండి వాళ్ళ సేల్స్ బాగానే ఉంది. మా ఇడియాపం అబ్బాయి వాళ్ళ నక్కల్లోకి వచ్చాడండి. చూసారా, ఇడియాపం.